వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే వామపక్షాలకు సంబంధించిన స్టూడెంట్స్ సంఘాలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా ప్రైవేట్ పాఠశాలను కూడా బంద్ పిలుపునిచ్చిన ఈ నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు, ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేయాలని నిరసనతోటి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు నేపథ్యంలో కూడా వామపక్షానికి సంబంధించిన విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కూడా బంద్ పిలిపించారు. ఇదే అంశం పైన వామపక్షాలకు సంబంధించిన సంఘాల నాయకులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అన్న, ప్రస్తుతం బంద్కు డిమాండ్ ఏంది అసలు? మేము వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రధానంగా మేము కొన్ని డిమాండ్లతోటి మేము బంధు పిలుపునియడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఎంత అవసరమో, ఈ రాష్ట్రానికి ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఎంత అవసరమో, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రమేగా దేశం కూడా అభివృద్ధి చెందాలన్నా విద్య అనేది చాలా కీలకమైనటువంటి సమస్య. కానీ ఈ దేశంలోనే అత్యంత పోరాటాలు కలిగినటువంటి ఉద్యమాలు చేసినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డలోనే ఇప్పటికీ 18 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని నియమించలేదు. విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం వల్ల ఈ మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలన్నటువంటి లేనటువంటి పరిస్థితి నెలకొని ఉండడం వల్ల మొత్తం ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్యలన్నీ అస్తవ్యస్తంగా అయిపోయినాయి. అన్ని ప్రైవేట్ బిల్డింగ్లు కట్టిన బిల్డింగ్లు అసంపూర్తిగా ఉన్నాయి, టాయిలెట్స్ కట్టిన టాయిలెట్స్ అసంపూర్తిగా ఉన్నాయి, విద్యార్థులకు రావాల్సినటువంటి నోట్బుక్లు, బట్టలు, ఇంకా పుస్తకాలు, హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు అన్ని బకాయిలే ఉండడం వల్ల విద్యార్థులు అగమ్య గోచరాన్ని వెతుక్కుంటూ కూడా వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మేము వామపక్ష విద్యార్థి సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యాశాఖ మంత్రిని నియమించాలి. దాంతోపాటు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని దాంతో ఇటువంటి డిమాండ్లతోటి రేపు ముందుకు బంధుకు పిలుపునియడం జరిగింది. మీరు చెప్పండి, ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వచ్చి కూడా 20 నెలలు గడుస్తుంది, అంటే ఇప్పటికీ హాస్టల్స్ ఉన్నటువంటి ఫుడ్ విషయాల్లో కూడా కాస్మెటిక్ ఛార్జీలు పెంచాము, విద్య పైన కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేస్తారు. దీని మీద ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ సరే, గురుకులాలైనా సరే, ఏ విధంగా తీసుకున్న మెనూ ప్లాస్టిక్ ఛార్జీలు పెంచినదైనా సరే, మెనూ ప్రకారమైనా సరే భోజనము పెట్టకపోవడము ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎందుకంటే దాదాపుగా మనకు 20 నెలలు 18 నెలలు కావస్తున్నటువంటి మన ప్రభుత్వంలో ఎలాంటిగా మెయిన్ ప్రాబ్లం ఏ విధంగా ఉందంటే, దాదాపుగా మనం మహబూబ్నగర్ జిల్లాకు తీసుకుంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ హాస్టల్, బీసీ హాస్టల్, మన ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి. అన్ని హాస్టళ్లకు 2 హాస్టళ్ళు ఉన్న బీసీ హాస్టల్కు చాలా కొరతగా ఉంది. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే ఉన్న ఒక హాస్టల్లోనే 300 చిల్లర ఇప్పుడు ఉన్నారు. దాదాపు ఇంకా ఆన్లైన్ చేసుకున్న వాళ్ళు ఇట్లా 200 చిల్లర వాళ్ళు ఉన్నారు. మేము దాదాపుగా అందరితో తీసుకెళ్ళాము విషయము. వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము మాట్లాడాము. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.